బీజేపీ పాలన ఇచ్చిన హామీలపై తెలంగాణ పీసీసీ చార్జ్షీట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ హాజరయ్యారు. ప్రస్తుతం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశానికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉన్న ఆస్తుల్ని వనరులన్నింటినీ కూడా ప్రజలకే చెందాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక పక్కన పోరాటం చేస్తా ఉన్నాం. దేశ ఆస్తులు, దేశ సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ తాను సడలించినటువంటి క్రోనీ కార్పొరేట్గా దారాదత్తం చేస్తామని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకో పక్కన నడుస్తాం. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో కాస్ట్ సెన్సస్ చేసి జనాభాలో ఉన్నటువంటి అధిక శాతం ప్రజానికాన్ని సంపద అంతా కూడా పంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పక్కన జరుగుతాం. కాదు కూడదు కొంతమంది సంబంధించినటువంటి వ్యాపారస్తుల చేతుల్లోనే ఈ దేశ సంపదను పెడతామని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ఓ పక్కన నడుస్తాం. ఈ రకంగా దేశ సంపద గురించి, ప్రజాస్వామ్యం గురించి, లౌకికవాదం గురించి, ఈ దేశ రాజ్యాంగం గురించి జరుగుతున్నటువంటి ఎన్నికల పోరులో ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని, సంపదని, ప్రజలందరినీ కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఓ పక్కన పోరాటం చేస్తా ఉంది. ఈ దేశ సంపదని, అట్లాగే దేశ జనాభాను విభజించి అల్లకల్లోలను సృష్టించి అధికారాన్ని చెలాయించడం కోసం భారతీయ జనతా పార్టీ ఇంకో పక్కన ప్రయత్నం చేస్తూ ఉంది. వీటన్నిటినీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము చాలా స్పష్టంగా ఛార్జ్ షీట్ విడుదల చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉత్తర భారతదేశంలో ఏ రకంగా అయితే గుజరాత్ సంబంధించిన నాయకత్వం దాడులు చేస్తూ ఒక రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రం పెత్తనం చేస్తూ దేశాన్ని ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రకంగా అయితే కబలించడం కోసం ప్రయత్నం చేసిందో, ఈరోజు వీరి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా కొన్ని కంపెనీలు దారాదత్తం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీని నిలవించి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య విలువల్ని, సంపదని ప్రజలకి చెందేటట్టుగా పోరాటం చేయడం కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఛార్జ్ షీట్ ని రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి చేర్చే విధంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త పనిచేయాలని, సమాచారాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా మీడియా కూడా పెద్ద ఎత్తున ఈ దేశ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, హక్కుల్ని అన్నింటినీ కాపాడటం కోసం ప్రజాస్వామ్య 4వ స్తంభమైనటువంటి మీడియా వ్యవస్థలు కూడా ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు గౌరవనీయులు ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ ఇన్ఛార్జ్ మేడం దీపాదాస్ మున్షి గారిని మాట్లాడుతున్నారు. Congress Chief Minister Revanth Reddy ji, Deputy Chief Minister Bhatti Vikramarka ji, the Minister sitting over here Konda Surekha ji,